ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డికి చెందిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ కు ఏపీ ప్రభుత్వం నుంచి గట్టి షాక్ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా సున్నపురాయి అంటే లైమ్ స్టోన్ లీజులు దక్కించుకున్నారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరుతూ గనుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. భారతీ సిమెంట్తో పాటు ప్రముఖ సిమెంట్ సంస్థ రామ్కో సిమెంట్స్ కూడా ఇవే తరహా నోటీసులు అందడం ఇప్పుడు పారిశ్రామిక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వివాదం నేపథ్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గనుల కేటాయింపు ప్రక్రియలో తీసుకువచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ సవరణ చట్టం 2015 ప్రకారం గనుల లీజులను కేవలం ఈ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలి. పాత పద్ధతిలో దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా లీజులు ఇవ్వడం చట్టవిరుద్ధం. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ నిబంధనలను పక్కన పెట్టి పాత దరఖాస్తులను సాకుగా చూపిస్తూ భారతీ సిమెంట్స్, రామ్కో సిమెంట్ సంస్థలకు లీజులు కట్టబెట్టారని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. సో నోటీసులోని ప్రధాన అంశాలు ఏంటంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం నిర్వహించకుండానే 2 సున్నపురాయి లీజులను ఎలా దక్కించుకున్నారో తెలపాలని గనుల శాఖ నోటీసుల్లో పేర్కొంది. చట్ట ప్రకారం ఈ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ కూడా స్పష్టం చేసింది. సో వేలం ప్రక్రియ లేకుండా లీజులు పొందడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండిపడిందనేది ప్రధాన అభియోగం. వివరణకు అవకాశం ఉంటుందా ఉండదా అన్నది మరికొద్ది రోజులు తేల్సింది. సో ఈ నోటీసులపై స్పందించేందుకు కంపెనీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. భారతీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్ ప్రతినిధులు నిర్దేశించిన సమయంలోగా గనుల శాఖ అధికారుల ముందు వ్యక్తిగతంగా హాజరై తమ వివరణ ఇచ్చుకోవచ్చు. సో తాము లీజులు పొందిన ప్రక్రియ చట్టబద్ధమైన నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయా సంస్థల ప్రతినిధులపై ఉంది. ఒకవేళ వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే సదరు లీజులను రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాలపై దృష్టి సారించింది ఏపీ సర్కార్. భారతీ సిమెంట్స్ వంటి పెద్ద సంస్థకు నోటీసులు అందడం వెనుక కేవలం రాజకీయ కారణాలే ఉన్నాయా, లేక నిజంగానే నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనేది విచారణలో తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఏం మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.